నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ గారు ఈవీఎంలపై అనుమానం ఉందన్నట్లుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అందులో న్యాయం జరిగింది అంటే కాదు, కనిపించాలి కూడా అని. అలాగే ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. తను కూడా ఈ ఈవీఎంలు కరెక్ట్ కాదు, అందులో చిప్ ఉంటుంది, హ్యాక్ చేయొచ్చు అన్నట్లుగా ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని అంటే ఎవరైతే ఈవీఎంలకి వ్యతిరేకంగా ఉన్నారో ఒక ఆయుధంలాగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం కనబడుతుంది. శివసేన పరిస్థితి కూడా చూసినా అక్కడ కూడా గొడవ జరుగుతుంది మహారాష్ట్రలో. ఇలా ఈవీఎంల మీద పలు వ్యక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే అసలు దీని మీద నిజంగానే చర్చ జరగాల, లేకపోతే ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా మళ్ళీ ఈవీఎంల మీద అనుమానాలు అంటూ ఆ ఓడిపోయిన పార్టీ అనేది ప్రతిసారి ఈ చర్చకి తెరతీస్తుంది. లాస్ట్ టైం సార్ ఒక ఎగ్జాంపుల్, టీడీపీకి సంబంధించిన ఎన్ఆర్ఐ ఒకరు అక్కడ నుంచే దీన్ని హ్యాక్ చేయొచ్చని ప్రూఫ్ చూపిస్తూ వీడియో కూడా చేసినట్లుగా నేనైతే చూశాను. అసలు ఏంటంటారు, ఇది సేఫా కాదా? ఈవీఎంలు సేఫా కాదా అనేది చర్చ జరగాల్సిన విషయం అయితే ఓకే, కానీ ప్రతిసారి ఓడిపోయిన వాళ్ళే ఈ చర్చను తీస్తారు, గెలిచిన వాళ్ళు మౌనంగా ఉంటారు. అంతే కదా సార్. ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు చర్చ పెట్టారు, అప్పుడు జగన్ గారు మౌనంగా ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు ఓడించారు, ఈవీఎంలు కాదన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. ఈసారి వచ్చేసరికి ఏమైంది, వీళ్ళు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు కూల్గా ఉన్నాయి. కాంగ్రెస్కి కూడా ఈ అనుమానాలు ఉన్నట్టుగా వినిపిస్తూ ఉన్నాయి. ఈవీఎంలు సేఫా కాదా అనే దానికంటే మీరు ఎందుకు ఓడిపోయారనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఓడిపోవడానికి ఈవీఎంలే కారణమైతే అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఎలా ఓడిపోతాయి? అది మామూలుగా ఈవీఎంలను హ్యాక్ చేయడానికి, ఈవీఎంలను గోల్మాలు చేయడానికి ఎక్కువగా అధికార పార్టీకే కదా అవకాశాలు ఉంటాయి, ప్రతిపక్షాల వాళ్ళకు ఉండవు కదా. కాబట్టి అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి రావడము, అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోవడము మనం చూస్తున్నాం. ఇది మొదటి నుంచి ఇదే కదా. బీజేపీ వాళ్ళకి అంత హ్యాక్ చేసేంత పవరే ఉంటే వాళ్ళు మొత్తం దేశమంతా ఊడ్చేయచ్చు కదా, 400 సీట్లు గెలవచ్చు కదా వాళ్ళు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. వైసీపీ ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి, దాంట్లో ఈవీఎంలు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలాన్ మస్క్ అని ఆయన మేధావి, ఆయన విపరీతమైన జ్ఞానం ఉన్నవాడుగా మనకు తెలుసు. ఆయన ఈ డౌట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేశాడంటే, ఏదైనా సరే, ఏ టెక్నాలజీ అయినా సరే దాంట్లో ఇప్పుడు లొసుగులు ఉంటాయి. మనం ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఇవన్నీ వాడుతున్నాం కదా, ఏటీఎంలు అనేవి వాడుతున్నాం. వీటిలో కూడా మనల్ని మోసం చేసి కొట్టేసే వాళ్ళు సైబర్ నేరస్తులు ఉన్నారు కదా. అంత మాత్రాన మొత్తం ఏటీఎం అంతా రద్దు చేసేసి మనం అప్పుడు పూర్వం ఏదో టోకన్లు ఇచ్చి డబ్బులు తీసుకునేవాళ్ళం. మనం ఒక 100 రూపాయలు డ్రా చేయాలన్నా సరే బ్యాంకులో క్యూలో నిలబడి వాళ్ళు ఇచ్చే టోకన్ను పట్టుకొని మన టోకన్ నెంబర్ వచ్చినప్పుడు ఆ 100 రూపాయలు తెచ్చుకునేవాళ్ళం. మళ్ళీ ఆ కాలంలోకి మనం పోలేం కదా. ఈవీఎంలు అనేటివి ఎంత ప్రయోజనకరం అంటే, ఒకప్పుడు బ్యాలెట్ పేపర్లు అనేది విపరీతమైన, అది ఏమిటి, ఖర్చుతో కూడుకున్న పనే కాకుండా శ్రమ. ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఇంతమంది నిలబడాలని రూల్ ఏం లేదు. ఒక నియోజకవర్గంలో కావాలని 100 మంది నామినేషన్లు వేశారనుకోండి, ఆ 100 మందికి సరిపడా బ్యాలెట్ పేపర్ ఎంత పెద్దది ముద్రించాలి వాళ్ళు? ఈ 100 మంది పేర్లలో తమకు కావలసిన అభ్యర్థిని వీళ్ళు ఎప్పుడు చూసుకుంటారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే ఓకే, చదువు లేని వాళ్ళు ఆ గుర్తులన్నీ ఎప్పటికీ చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా బ్యాలెట్ పేపర్లో ఉండేటివి. అంతేకాకుండా బ్యాలెట్ పేపరు నిర్వహణ అనేది చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు బాక్సుల్లో ఇంకు పోసేవాళ్ళు, బాక్సుల్లో నీళ్లు పోసేవాళ్ళు, ఆ బాక్సుల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు. పోలీసులు లిమిటెడ్ సెక్యూరిటీ ఉన్న చోట బాక్సుల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు. ఇది చాలా రకాల గొడవలు జరిగేవి అప్పట్లో. పైగా ఆ కౌంటింగ్ అనేది విపరీతమైన శ్రమ. కొన్ని వందల మంది పాల్గొన్న ఆ కౌంటింగ్లో రిజల్ట్ రావడానికి 2 రోజులు పట్టేది. పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ వచ్చింది, ఎవరు గెలిచారు తెలుసుకోవడానికి 2 రోజులు కౌంటింగ్ జరిగేది. ఒకంటే 24 గంటలు గడిస్తే కానీ ఆ కౌంటింగ్లో విజేత ఎవరో తెలిసేది కాదు. ఇప్పుడేముంది, ఈవీఎం అనేది ఎంత కంఫర్ట్. ఇది ఈవీఎంలో ఓటు వేయడం ఎంత కంఫర్టు, నిర్వహణ ఎంత కంఫర్టు, ఖర్చు ఎంత తగ్గుతుంది, ఇదంతా తగ్గిపోయినట్టే కదా. కాబట్టి ఈవీఎంలు వేస్ట్ అనేది కరెక్ట్ కాదు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయనుకోండి, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అయినా లోపాలు ఉంటాయి. ఈ లోపాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది క్రాస్ చెక్ చేసుకుని దాని మీద చర్చ జరిగి, దాని మీద ఎవరైనా టెక్నికల్కి సంబంధించిన మేధావులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి వాళ్ళతో చర్చ జరిపి ఎంత మేరకు సేఫ్, దీంట్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి తప్ప జగన్ గారైనా సరే 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఈరోజు ఈవీఎంలు అనేది మోసం అనేసి
గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చాయి కాబట్టి ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని ప్రతిసారి ఓడిపోయిన ప్రతి వాళ్ళు ఈవీఎంలు గోల్మాలు అంటూ ఉంటే దానికి ఏమి క్రెడిబిలిటీ ఉండదు కదా. మీరు పోయినసారి అనాల్సింట్రీ, మీకు 151 సీట్లు వచ్చినప్పుడు మీరు ఆ రోజు అనాల్సింట్రీ ఈవీఎంలో ఏదైనా తప్పులు ఉన్నాయేమో, మాకు 151 రావడం ఏంది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలుగుదేశము ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంది, మేము ఒక గౌరవనీయమైన ప్రతిపక్షంగా ఉండాలనుకుంటే ఎందుకు తెలుగుదేశం ఓడిపోయిందనే మీరేమో అనరు కదా. తెలుగుదేశం వాళ్ళైనా సరే ఈరోజు జగన్ అన్ని పథకాలు ఇచ్చాడు, అంత చూసుకున్నాడు, ఆయన రాప్తాడు సభకి 5 లక్షల మంది జనం వచ్చారు, తీరా చూస్తే 11 సీట్లు ఎందుకు వచ్చాయని తెలుగుదేశం వాళ్ళు ఏమనరు. మీరు అనుకుంటున్నారు మేము అద్భుతాలు చేశాం, అవి చేశాం, ఇవి చేశాం, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ లక్షల కొద్ది జనం వచ్చారు, తీరా చూస్తే రిజల్ట్ చూస్తే ఇట్లా ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, కాబట్టి ఖచ్చితంగా గోల్మాల్ జరిగిందని వీళ్ళు అంటారు. గోల్మాల్ జరిగింది జరగలేదు అనేది అబద్ధాలు. కానీ ఎక్కడైనా ఏదైనా ఈవీఎంలో పొరపాటు జరుగుండొచ్చేమో, కానీ దాని మీద చర్చ పెట్టడము, దాని మీద ఏమైనా లోపాలు ఉంటే వెతుక్కోవడం అన్నీ కరెక్టే. కానీ ఓడిపోయిన వాళ్ళు ప్రతిసారి ఈవీఎంలో మోసం అనడం వల్ల జనం కూడా నవ్వుకుంటారు, జనం కూడా దాన్ని సీరియస్గా తీసుకోరు. మీరు ఓడిపోతే మీకు ఈవీఎంలో మోసం గుర్తుకొస్తుంది, మీరు గెలిస్తే మాత్రం గుర్తుకు రాదు అని అనుకుంటారు. అంటే మీరు ఓడిపోవడానికి ఈవీఎంలో మోసం కాదు, చాలా కారణాలు ఉన్నాయి, ఈ రకాలుగా మీరు ప్రజలకు దూరం అయ్యారు అని జనానికి తెలుసు. ప్రాబ్లం అంతా నాయకులకే తెలియదు. సార్ మరి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక వివరణ ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు కదా నిజంగానే, ఎందుకని అలా సైలెంట్గా ఉండదు? ఎలక్షన్ కమిషన్ చాలా సార్లు మాట్లాడింది కదా ఈవీఎంలు ఏమి ఇది కాదని. ఇప్పుడు ప్రతిసారి చెప్తే కాదు, అది ప్రూఫ్ చూపిస్తే ప్రతి ఇంకెవరు ఒక్కరు ఈవీఎంలను ప్రశ్నించిన ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ దాని మీద చర్చ పెట్టి దాని మీద వివరణలు ఇవ్వడం అనేది అసాధ్యం కదా. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక దేశవ్యాప్తంగా ఢిల్లీ స్థాయిలో ఒక చర్చ పెట్టి అసలు ఎక్కడ మీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ మీరు లోపాలు ఉన్నాయంటున్నారు, ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయంటున్నారు, ఏ రకంగా దాన్ని సరిచేయాలి చూడండి అని ఒక డెమోలాగా వాళ్ళు ఇచ్చేస్తే ఎవరికి ఏ అనుమానాలు ఉండవు. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా ఏమన్నాడంటే మన భారతదేశం లాంటి పెద్ద దేశం గురించి కాదు ఆయన మాట్లాడేది, ఏదో ఒక చిన్న దేశంలో కొన్ని లక్షల మంది జనాభా ఉన్న ఒక దేశం గురించే మాట్లాడాడు ఆయన ఈ ఈవీఎంలకు సంబంధించి. కానీ దాన్ని అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఆపాదించుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈవీఎంల మీద అనుమానాలు అనేది టైం వేస్ట్ పనేది. మనం ఎందుకు ఓడిపోయామో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సార్ ఇప్పటి నుంచి అంటే ఈవీఎంలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయి సార్వత్రిక ఎన్నికలు ఇంకో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే ఉంటుందా? అప్పటికి ఏమన్నా కాస్త కూస్తో ఏమన్నా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏం లేదు, ఎవరు తమ ఓటమికి కారణాలు గుర్తించలేరు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా ఈవీఎంలు ఉన్నప్పుడు, సెంట్రల్లో వచ్చింది కదా, స్టేట్స్లో వచ్చింది కదా, మరి అప్పుడు ఈవీఎంలే కదా ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది కదా. మరి ఇవన్నీ కూడా మనకు బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాయి. మూడు ప్రకారం వీళ్ళు గెలుస్తున్నారు లేదా ఓడుతున్నారు అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంలో గోల్మాల్ చేశారు అనేది మామూలది. ఓడిపోయిన ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు దాని, కాబట్టి జనం పెద్ద సీరియస్గా తీసుకోరు. జగన్ గారు కూడా చేయాల్సింది ఏమిటంటే ఈ ఈవీఎంల మీద నింద వేయడం కాకుండా అసలు యాక్చువల్గా ఏం జరిగింది, తమ ఎందుకు ఓడిపోయారు, జనం తమ ఎందుకు దూరం చేసుకున్నారు, ఇది ఆలోచించడం వల్ల నెక్స్ట్ 5 ఏళ్ళకి ఫలితం ఉంటుంది తప్ప ఈవీఎంలు అనడం వల్ల ఊరికే హాస్యాస్పదంగా ఉంటుంది, అది నవ్వుకోవడానికి ఉంటుంది. సార్ నా ఫైనల్ అనుమానం ఏంటంటే ఇది జస్ట్ వారి అనుమానమా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి వాటిని నిరూపించలేక బహిరంగంగా ఈ రకంగా మాట్లాడుతున్నారు? నిరూపించడం అంటే ఏమి లేదు, ఎలా నిరూపిస్తారు, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే ఏదో ఒక ఊరు లేదా ఒక బూతు ఉంటుంది అనుకోండి, అక్కడ కంప్లీట్గా వైసీపీకి పూర్తిగా అనుకూలమైన ఊరు కదా అది, అక్కడ మాకు కాకుండా ఇతరులకు మొత్తం మెజారిటీ ఎందుకు వచ్చింది అనేది వీళ్ళ అనుమానం. అలా కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి, అట్లా ఏమీ ఉండదు. జనం మైండ్లో ఏమనుకున్నారో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చి అక్కడ చాలామందికి ఉపాధి కల్పించారు, పెనుగొండ, ఆ గుంటూరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఆ ఫ్యాక్టరీ ఉన్న చోట. మరి 2019లో పెనుగొండలో ఆయన ఓడిపోవడమే కాకుండా గుంటూరులో కూడా ఆయనకి మైనస్ వచ్చింది. మరి కియా ఫ్యాక్టరీ నేను తెచ్చాను, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఈ ఊరిలో నేను ఎలా ఓడిపోయాను, మీరు ఒకసారి తీయండి ఈవీఎంలు అని ఉండాలి, ప్రయోజనం ఏమున్నది? డ్యూ టు వేరియస్ రీజన్స్ మిమ్మల్ని వద్దనుకున్నారు వాళ్ళు. అమరావతిలో మీరు అంత చేశారు, మరి ఆ ఏరియాలో ఎందుకు ఓడిపోయారు? ఈయన వైజాగ్ రాజధాని చేస్తాను అది ఇది అన్నారు, మరి వైజాగ్లో ఎందుకు చిచ్చుతుగా ఓడిపోయారు వైసీపీ మొన్న?
కాబట్టి రీజన్స్ ఏవో వేరే ఉంటాయి. ఎక్కడ మనకు విపరీతమైన బలం ఉంది, పట్టు ఉందని నాయకులు అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలు మన వైపు ఉన్నారా లేదా అని ఆలోచించుకోవాలి కదా. సరే. అదే ఇంకొకటి అంటే టెక్నికల్గా వాళ్ళు చూపించేది ఏంటి అంటే కొంతమంది అనలిస్టులు చూపించింది నేను అబ్జర్వ్ చేసింది. వాళ్ళ ఏరియాలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ పూర్తయిపోయిన తర్వాత పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత మొత్తంగా 800 ఇలాగ ఫర్ సపోజ్ అలా వచ్చాయి అనుకుంటే తర్వాత కౌంటింగ్ టైంలో అవి 1000 అయ్యాయి, లేకపోతే 1015 అయ్యాయి, ఇలా ఎలా అవుతాయి అని చెప్పి ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్రూఫ్లతో వాళ్ళు వస్తున్నారు. వాటిని పూర్తి స్థాయిలో ఇది ఇలా కాదు, ఇందువల్ల ఇలా జరుగుతుందని ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఓకే, టెక్నికల్గా కూడా ఇది కరెక్ట్గానే ఉంది, దీంట్లో అనుమానం లేదు అని అనుకుంటారంతే, ఒక సంతృప్తి కోసం. అది ఆ పని చేయట్లేదని. అంటే ప్రతి ఒక ఎలక్షన్లనే కాదు, ఎలక్షన్లు కూడా ఒక గేమ్గా అనుకుంటే మనము సింపుల్గా డెమోక్రసీ అనేవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏదైనా ఒక ఆట సీరియస్గా ఆడేటప్పుడు ఆ ఆటలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. వీళ్ళు ఫౌల్ చేశారను, అంపైర్ తప్పు చేశాడను, అంపైర్లను కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. మామూలుగా ఫుట్బాల్ మ్యాచ్లు వరల్డ్ వైడ్ జరిగేటప్పుడు వీళ్ళు మోసం చేసి గెలిచారని అటు ఇటు అభిమానులంతా కొట్టుకొని గాయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. కాబట్టి ప్రతి చోట కూడా ఓడిపోయిన వాళ్ళకి ఇలాంటి అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాలన్నిటినీ మనం ప్రాతిపదికగా తీసుకొని దానికి వివరించడం మొదలు పెడితే ఒక జీవితకాలం సరిపోద్ది దానికి. నాకు ఈ విషయంలో ఒకసారి జస్ట్ ఇందాకనే బిగ్ బాస్ గుర్తొచ్చింది. మామూలుగా ఏదైనా ఒక గేమ్ పెట్టి అక్కడే ఒక సభ్యుడిని పెడతారు, ఏదో అంటారు మర్చిపోయాను, అతను చెప్పిందే ఫైనల్ అని. అంటే అతను ఏ నిర్ణయం తీసుకున్నా అదే ఫైనల్ అని. ఇప్పుడు న్యాయస్థానం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఫైనల్ అంతే, మీరు ఏమన్నా కానివ్వండి, ఏమన్నా జరగనియండి అంటుంది. అంతే. ఓడిపోయిన ఆరోపణలన్నీ కూడా 100% శాస్త్రీయంగా తీసుకోవడం మొదలు పెడితే అసలు ఈ దేశంలో ఎలక్షన్లు జరగవు. ఎలక్షన్లు జరగవు. మీరు ఏ ఆటను నిష్పక్షపాతంగా నిర్వహించలేరు. ఒక ఎలక్షన్ అనే కాదు, ఏ గేమ్నైనా నిష్పక్షపాతంగా నిర్వహించలేరు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.